చెరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకుని వాక్యబలం ఎంతమంది మనము. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు తండ్రి ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా మేము నడుచుకోవటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, మీరు ఇచ్చిన ఈ మాటలు ప్రభువా, చాలా మంది తండ్రి ఆ మాటలను తండ్రి పట్టుకోలేక తండ్రి వారి ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు తండ్రి. ప్రభువా, జీవించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది మీకు బాధ పెట్టే వారుగా ఉండినప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి అట్టి హృదయము మాకు తండ్రి ఇవ్వకుండా తండ్రి ప్రభువా, మాకు ఎంతో ప్రేమ చూపించి మీ కృప చేత మీ హస్తముల చేత మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మీ వాక్కు తెలియని వాళ్ళు తిరుగుతున్నారంటే తండ్రి అది వేరేగా ఉన్నట్ల, కానీ తండ్రి మీ వాక్కు తెలిసి కూడా తండ్రి ప్రభువా, మీ యొక్క ఇష్టానుసారము మీ చిత్తము తెలిసి కూడా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చలేక తిరిగిన వాళ్ళు తండ్రి ఎంతోమంది ఉన్నారు కనుక ప్రభువా, అట్టి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ వాక్కు తండ్రి ఒక బలమైన తూటగా మా హృదయంలోనికి తండ్రి చొచ్చుకుని వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో ప్రభువా, మీ దీన దాసరాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును తండ్రి వివేకము తండ్రి నాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇక్కడ కూర్చొని తండ్రి ఎవరైతే వాక్కు కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విలువైన వాక్కును తండ్రి మాకు అందించండి. నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడింప చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులను ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా ఒక విలువైన వర్తమానాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడని ప్రతి ఒక్కరూ నమ్మకమైన హృదయముతో ఎవరైతే ప్రార్థించారో దేవుని వాక్యము మనకు ఎంతో జీవాన్ని పోస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హృదయం అంతా బయట ఉంచుకోకుండా, హృదయాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టకుండా, లేదా వారి సొంత పనులు ఉంటాయి కదా, ఆ పని ఏమైపోయిందో ఇదేమైపోయిందో నేను ఇప్పుడు వచ్చేసాను ఇక్కడ అది అలాగే నిలిచిపోయింది అని ఎవరు ఆలోచించుకోకుండా తమ సొంత పనులు కాసేపు పక్కన పెట్టి దేవుడి వాక్కు కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూసే హృదయాలు ఇక్కడే ఉంచుకోమని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి గొప్ప మాటలు మనకి ఈ లోకంలో మనకు ఎక్కడ దొరకవు. కాబట్టి ఇంటున్న కొద్దిసేపు అయినా మనము మన జ్ఞానమును దేవుడిచ్చు జ్ఞానమును ఇక్కడ మనము పూర్తిగా పొందుకునే వారుగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడే హృదయాన్ని కేంద్రీకరించుకోండి. ఒక విలువైన వర్తమానాన్ని, విలువైన మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. విలువైన మాటలు ఎన్నెన్నో మన హృదయాల్లోనికి ఆ మాటలు చొచ్చుకొని వెళ్ళినా కూడా మార్పు లేకుండా చాలా మంది బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఆ వాక్కు నాకు తెలుసండి, కానీ ఆ వాక్కు ప్రకారంగా నడుచుకుంటున్నావా అంటే అనే క్వశ్చన్ వారి హృదయాల్లోనికి వస్తే ఏమో దానికి ఆన్సర్ నేను ఇవ్వలేకపోవచ్చు అని క్వశ్చన్ మార్క్ గానే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. వింటూనే కొద్దిసేపటైనా ఈ రోజు వింటున్న వాక్యము ఈ వారం అంతా కూడా మనల్ని కాచుతుంది. అది గ్రహించకుండా ఎప్పుడో ఒకసారి వినేస్తే సరిపోతుంది కదా, ఎప్పుడో ఒకసారి చదివేస్తే సరిపోతుంది కదా, ఎప్పుడో ఒకసారి ప్రార్థించుకుంటే సరిపోతుంది కదా అనే ఒక భావంతో వెళ్ళిపోతున్నారు చాలా మంది. కాబట్టి అలా ఉండకుండా మన మనస్సుని ఇక్కడ కేంద్రీకరించుకొని ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అన్న ప్రతి ఒక్కరు ఒక మంచి హృదయముతో వినాలని కోరుకుంటున్నానండి. ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 100వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. 100వ అధ్యాయము 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు.
ఎవరైనా కానీ చాలా క్రైస్తవుల్లో ఈ రోజు ఉన్నటువంటి మనస్తత్వం ఎలా ఉంది అంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. కొంతమంది ఎలా ఉంటారు, ఉత్సాహంగా రారండి. నా పనులు అలాగే మిగిలిపోయాయే అనే బాధతో వచ్చేవాళ్ళు ఉన్నారు. నా పనులు ఇంకా అలాగే ఉన్నాయే, నా సొంత కార్యాలు అలాగే ఉన్నాయే, అది ఇంకా కాలేదే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే నా పని మిగిలిపోతుందేమో అని ఒక ఆలోచనతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి అని దేవుడు చెప్తుంటే మనము ఎలా ఉంటారంటే, వాళ్ళ ఆలోచనలో నా పని అలాగే మిగిలిపోయింది కదా, నా పని నేను ఇప్పుడు సన్నిధికి వెళ్ళిపోతే నా పనులు ఎవరు చేస్తారు అనే ఆలోచనలతో మిగిలిపోతున్న క్రైస్తవులు ఇంకొంతమంది. కానీ ఆయన చెప్తున్నాడు, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. నువ్వు ఆయన దానివి, ఆయన దానవు కాబట్టి నువ్వు ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి అని చెప్తుంటే మనకు లేవడానికి బద్ధకమాయ, మరి సన్నిధికి వెళ్ళడానికి బద్ధకమాయ చాలా మందికి. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. మనము ఆయన వారం అంటున్నాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అరే, గొర్రెల కన్నా విశ్వాసం ఉంటుందండి. మనం పెంచుకున్న కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. అది మనం కొంత ప్రేమ చూపించగానే అవి ఎంతో విశ్వాసంతో మన యొద్ద బ్రతుకుతాయి అవి. కానీ దేవుడు ఇంతగా ప్రేమ చూపించినా కూడా వాటికి ఉన్న విశ్వాసం మనకు లేకపోతుందండి ఈ రోజు, వాటికి ఉన్న విశ్వాసం కూడా. అందుకే ఏం చెప్తున్నాడు, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. ఆ గొర్రెకు కూడా విశ్వాసం ఉంటుంది, మనం పెంచుకుంటున్న కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. నా యజమాని అని ఒక ఫీలింగ్తో అది ఉంటుంది. మన యజమానుడు అనే మన ఫీలింగ్ లేదా? మరి మనల్ని సృష్టించాడు, మనము ఆయన వారము, ఈ సృష్టి నా కొరకు ఇచ్చాడు, ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు నా అధీనంలో ఉంచాడు అని తెలిసి కూడా దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవాళ్ళు లేరు, చాలా మంది ఉన్నారు. ఆనందముగా రండి, సంతోషముతో గానము చేయించు, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి అన్నా కూడా చాలా మంది పట్టించుకోవట్లే. మనం ఆలోచించుకోవాలండి. ఈరోజు నేను ఇస్తున్న కానుక ఏంటి దేవునికి, నా హృదయాన్ని కానుకగా ఆయనకి ఇవ్వాలి అని తెలిసి కూడా మనం ఆయన సన్నిధిని ఎంత మాత్రం విడిచిపెట్టేవారుగా ఉండకుండా మనం ఎలా ఉండాలి దేవుని కొరకు. చెప్తున్న మాట ఏంటి అసలు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాతో? ఎన్నో విలువైన వర్తమానాలు గత కాలంలో నాతో మాట్లాడాడే, ఆ వర్తమానాలు ఎవరికైనా హృదయంలో పనిచేసాయి అంటారా? మరి అలా ఆలోచించే విధంగా నేటిగా ఎవరైతే వెళ్తున్నారో, గత కాలంలో అన్ని వర్తమానాలు విన్నాను, అంత దేవుని కొరకు అంత బ్రతికిన నేను ఇప్పుడు మధ్యలో ఎందుకు పడిపోయే స్థితిలో నేను వచ్చేసాను అని వారు నిజంగా ఆలోచించుకున్నట్లయితే వారికి ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి. కాబట్టి ఆలోచించుకోవాలండి. మన దగ్గర ఉన్న గొర్రెలు కూడా విశ్వాసం ఉంటుంది, పెంచుకుంటున్న కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. మనుషులండి మనము. దేవుని మీద ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా? అంత విశ్వాసమే నీకు పునాదిగా దేవుడు చెప్పాడు కదా, ఆ పునాదిని మర్చిపోతే ఎలా మనము కదా? దేవుడు దాన్ని అంగీకరించాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకుని, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని చెప్తున్నాడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఈరోజు ప్రార్థన ఉందండి అని ప్రార్థన ఉందా అసలు అన్నట్లుగా కూడా క్రైస్తవులు ఉన్నారండి. ఈరోజు ప్రార్థన ఉంది కదా అన్నట్లుగా. అంటే ఆయన కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు అని చెప్తున్న మాట మనకు రావడానికి బద్ధకమాయే, లేచి ప్రార్థన చేసుకోవడానికి బద్ధకమాయే, దేవుని కొరకు బ్రతకడానికి కూడా బద్ధకం అయిపోతుంది. అక్కడ ప్రవేశించడం ఏంటి? ఉత్సాహ గానం నాలో ఎక్కడ ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉంటుంది? మనం ఆలోచించుకోవాలండి, గమనించుకోవాలి. నా హృదయము దేవుడు నీ దగ్గర నుండి ఏదో ఆశించట్లేదు, నీ హృదయాన్ని మాత్రమే ఆయన కానుకగా ఆశిస్తున్నాడు. కృతజ్ఞతను ఏదైనా అర్పించాలి అంటే నీ హృదయాన్ని ఫస్ట్ అర్పించేసేసుకో దేవునికి, చాలు, ఇంకేం అవసరం లేదు. ఎవరికంటే పనులు లేకుండా ఉంటాయి చెప్పండి? అందరికీ పనులు ఉంటాయి కదా, అందరికీ ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. లేని వారంటే ఎవరు ఉంటారండి భూమి మీద కదా? ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి.
కానీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని విడిచిపెట్టేసి దేవుని నువ్వు పక్కన పెట్టేసి నీ సొంత కార్యాల కొరకే నువ్వు పరిగెత్తినట్లయితే మనకు అది నిజంగా సక్సెస్ అవ్వదండి. కొద్దిసేపు మాత్రమే నీకు ఆ సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టేసి నీ సొంత కార్యాల కొరకే నువ్వు ప్రయత్నించినట్లయితే కొద్దిసేపు మాత్రమే నీకు సంతోషం మిగులుతుంది, కానీ జీవితాంతము ఆ సంతోషం నీకు ఉండదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ తరము వారు ఇది గ్రహించుకోవాలి. ఈ తరంలో మనం ఉన్నాం. తరతరాలకు ఆయన ఒక దయాళుడు. ఆయన దయ ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన దయను పొందుకునే అర్హత కూడా చాలా మందిలో కరువైపోతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. నా ఒక హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే నేను చేసే పనులు ఎలా ఉంటాయి దేవునిలో అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి ఉత్సాహ గానముతో ప్రతి ఒక్కరు దేవుని సేవించే వారుగా ఉండాలి. దేవుని విడిచిపెట్టేసే వారుగా ఉండకూడదు. ఒక్కసారి వెలిగి ఇంకొకసారి ఆరిపోయే స్థితిలో ఉంటే ఏమైనా బాగుంటుందా? గాలిలో పెట్టే దీపం వంటి వారుగా మారిపోతారు. గాలిలో దీపం ఉంచినట్లయితే అది ఎంతసేపు వెలుగుతుంది? ఆరిపోదాం అన్నట్లు డాన్స్ చేస్తూ ఉంటుంది అక్కడ కదా. అలాంటి ఎవరైతే దేవుని విడిచిపెట్టేసి నా పనులే నా ఇష్టమే అన్నట్లు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వారు కూడా అదే విధంగా ఉంటారండి. గాలిలో పెట్టే దీపాలు లాంటి వారే, ఎప్పుడు ఆరిపోతారో తెలీదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. గాలిలో పెట్టే దీపాల్లాగా ఉండకూడదు. దేవుని యొద్ద వెలిగే దీపంలో మనం ఉండాలి. దేవుని యొద్ద వెలిగే దీపంలో మనం ఉండాలి. కాబట్టి అలా ఆలోచించుకోండి. ఈరోజు ఒక విలువైన ఒక మాటను మనం మాట్లాడుకున్నట్లయితే ఒక అంశం గురించి, ఆనాటి క్రైస్తవులు కానీ, ఆనాటి ప్రజలు కానీ, లేదా అలనాడు మన పూర్వీకులు కానీ మాట్లాడాలి, ఇతరులకు ఒక విషయాన్ని చేరవేయాలి అంటే దేని ద్వారా చేరవేశారండి? దేని ద్వారా? ఒక విషయం వారికి చెప్పాలి, ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి. ఒకటి చాలా బాగా పనిచేసినప్పుడు ఏంటది? పోస్ట్ ఆఫీస్ పత్రిక అండి. ఎక్కువగా పత్రికల్లో రాసి పంపించేవారు. పోస్ట్ ఆఫీస్లో అప్పుడెక్కడ ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదండి. పత్రికలు ఎక్కువగా మాట్లాడేవి ఆ రోజుల్లో కదండి. ఫోన్లు ఉండేవా? మరి ఫోన్లు ఉండవా? ఫోన్లు వాట్సాప్లు ఉండేవా? ఇన్స్టాగ్రామ్లు ఉండేవా? కాల్స్ ఉండేవా? మనకి ఉండేవి కాదు కదా. ఇప్పుడైతే వాట్సాప్ చాటింగ్లో మెసేజ్లో వాయిస్ రికార్డులు పంపించేస్తున్నారు. ఎక్కడున్నా మనిషి కూడా ఫోన్ ద్వారా ప్రపంచం వచ్చి మన చేతిలో పడిపోయింది. అది ఫోన్. ప్రపంచమే వచ్చి మన చేతిలో పడింది. ఆ పూర్వీకులలో అప్పటి కాలంలో ఎక్కువ అంటే పత్రికల ద్వారా మనుషులతో మాట్లాడేవారు కదా. ఈరోజు ఆ పత్రిక గురించి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక విలువైన మాట మనం మాట్లాడుకునేట్లయితే ప్రియులారా, నువ్వే నిజంగా ఒక పత్రికగా ఉన్నావు దేవుని కొరకు అంటే నమ్ముతావా? నమ్మాలి. ఆ రెఫరెన్స్ నేను చూపిస్తా చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. రాతి పలకల మీద గాని సీరాతో గాని వ్రాయబడక, సీరా అనగా ఒక ఇంక్గా తీసుకోవచ్చు, ఒక రంగుగా తీసుకున్నట్లయితే, రాతి పలకల మీద గాని సీరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఏంటంటే అర్థమైందో మీకు? మరొకసారి చదువుకుందాం. రాతి పలకల మీద గాని సీరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు పత్రిక కేవలం ఇప్పుడు ఒక కాగితం ఉందండి, తెల్లటి కాగితం ఉంది. అందులో ఏమీ కూడా రాసి ఉండలేదు. కేవలం ఒక తెల్లటి కాగితం.
ఒక విషయం వచ్చి అందులోకి చేరింది. అప్పుడు ఆ విషయం చేరిన తర్వాత ఆ విషయాన్ని, ఆ కాగితాన్ని మనం తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక విషయం మనకు తెలుపుతూనే ఉంటుంది ఆ కాగితం కదండి, కదా. ఖాళీగా ఉన్నప్పుడు దానికి వాల్యూ లేదు, కానీ ఒక విషయం దానిలో చేరిన తర్వాత ఆ విషయం గురించి మనకు పదే పదే చెప్తూ ఉంటుంది కదా. దాన్నే పత్రిక అంటారు. ఒక ఖాళీగా ఉన్నదాన్ని, దాంట్లో ఏం లేని దాన్ని మనం పట్టించుకోము, కానీ ఒక విషయం వచ్చి దాంట్లోకి చేరిన తర్వాత ఆ విషయం గురించి అది పదే పదే ప్రస్తావిస్తూ ఉంటుంది మనుషుల దగ్గర. ఆ రోజు అలాగే మాట్లాడుకునేవారు. మరి పత్రికల ద్వారానే ఎక్కువగా, పత్రికల ద్వారానే మాట్లాడుకునేవాళ్ళు. ఫోన్లు లేవు, చాటింగ్లు లేవు, ఏమీ లేదు ఆ కాలంలో. పత్రికల ద్వారా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఆ వైట్గా ఉన్న పేపర్ మీద ఏమీ ఉండదు, కానీ ఒక విషయం అందులోకి వచ్చి చేరిన తర్వాత దానికి వాల్యూ పెరుగుతుంది. ఈనాడు నువ్వు కూడా అంతే. దేవుని వాక్యం నీకు వచ్చిన తర్వాత అంటున్నాడు ఆయన, నువ్వు ఒక క్రీస్తు పత్రికగా ఉండవు, నువ్వే ఒక పత్రికగా ఉండాలి అని చెప్తున్నాడు. నువ్వే ఒక పత్రికగా ఉంటావు. అది ఎలా? మరొకసారి చదువుకుందాం. రాతి పలకల మీద గాని సీరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేట పరచబడుచున్నారు అని చెప్తున్నాడు. నువ్వు ఒక క్రీస్తు పత్రిక అంట. దేవుని వాక్యము నీలోనికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు ఒక పత్రికగా మారో. పత్రిక అన్న తర్వాత దాని పని ఏంటండి? ఇతరులకు అది చదివినప్పుడు ఆ విషయం గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆ విషయం ఏదైతే నీలో ఏ విషయం ఉందో ఆ విషయాన్ని ఇతరులు చదువుకునే రీతిగా ఉంటుంది. పత్రిక పని అది. ఒక పత్రిక మన చేతిలో ఉందంటే దాన్ని చదివినప్పుడు ఆ విషయం గురించి అది పదే ప్రస్తావిస్తూ ఉంటుంది. నువ్వు ఒక దేవుని క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నప్పుడు నీలో నుండి ఒక విషయము, దేవుని వాక్యం నీలోనికి చేరినప్పుడు ఇతరులు దాన్ని చదువుతున్నారంటే ఎలా చదవాలి? ఎలా చదువుతారు వాళ్ళు? ఇతరులు నువ్వు ఒక పత్రికగా నువ్వు ఉండినట్లయితే నిన్ను ఎలా చదువుతారు వాళ్ళు? ఎలా చదువుతారంటే దేవుని వాక్యము నీలో ఉండినట్లయితే నీ క్రియల ద్వారా వారు చదువుకుంటారు కదండి, కదా. నీ క్రియల ద్వారా వారు చదువుతారు. నువ్వు క్రీస్తు పత్రికగా నువ్వు ఉండినట్లయితే నీ పత్రికను చదివినప్పుడు, నీ జీవితాన్ని వారు చూసినప్పుడు, నీ సాక్షి జీవితాన్ని అక్కడ కనపరుస్తున్నప్పుడు, అరే వాళ్ళు క్రైస్తవులండి, వారు ఇలానే ఉంటారు, ఇలానే బ్రతుకుతారు, వారు ఎంత ఎక్కువగా ఏం మాట్లాడారండి, దేవుని కొరకు ప్రార్థన అనగానే వారు అస్సలు ఏ పని పెట్టుకోరండి, వారంతే ఖచ్చితంగా బ్రతుకుతారు అనే ఒక విషయాన్ని వారు వేరే వాళ్ళు చదువుతారు. అంటే గొప్ప పత్రికగా నువ్వు ఉన్నావా? ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. క్రీస్తు పత్రికలే అని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు పత్రిక అయి ఉన్నారని. నువ్వు నిజంగా ఒక క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నావా లేదా అనేది మనం ఆలోచించుకోవాలండి. పత్రిక ఒక విషయం గురించి పదే ప్రస్తావిస్తూ ఉంటుంది. క్రీస్తును ధరించుకున్న నిన్ను చదువుతున్నారా? మరి ఇతరులు నీ సాక్ష్యపు జీవితము ఇతరులు చదువుతున్నారా? ఏమోనండి, మాకు అంత టైం ఎక్కడ ఉంటుందండి, మా సొంత పనులు, మా ఆలోచనలు, మా ఇష్టాలు, మా కోరికలే ఉండిపోతున్నాయి, కానీ దేవుని విషయాలు మా హృదయాల మీద ఎక్కడ రాసుకునే అంత టైం మాకెక్కడ ఉందండి. అంత బిజీ అయిపోతున్నారు ఈ రోజుల్లో. కానీ బయట క్రైస్తవులు, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు. మరి నీ నిజంగా నీ మనసు మీద నువ్వు చేయవేసుకొని నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవుని కొరకు ఒక క్రీస్తు పత్రికగా నేను వాడబడుతున్నాను, ఇతరులు నన్ను చదువుతున్నారంటే నేను క్రీస్తును ధరించుకున్నానని ఒక మనసు క్వశ్చన్ నీకు వచ్చినప్పుడు నిజంగా దానికి ఆన్సర్ ఉంటుందా? ఉండట్లేదు. నిన్ను చదువుతున్నారు అంటే నువ్వు క్రీస్తును ధరించుకున్నావు అన్నమాట. కాదు, అలా కాకుండా వారు క్రైస్తవులండి, వారు అలా ఉంటారు, ఇలా ఉంటారు, అలా చేస్తారండి, కానీ చెప్పుకోలేదు మాత్రం దేవుని పేరు అని నువ్వు అనిపించుకుంటున్నావంటే, బికాస్ మనం మంచిగా ఉన్నా కూడా చెడు వార్తలు పుట్టించే వాళ్ళు ఇంకొంతమంది. ఆ కేటగిరీలో నేను మాట్లాడట్లేదు. కేవలము నీ క్రీస్తును ధరించుకున్నట్లయితే, ఇప్పుడు అందరూ మనల్ని ఇష్టపడాలనే రూల్ ఏం లేదు కదండి. కొంతమంది ఇష్టపడితే కొంతమంది ద్వేషిస్తారు. అలాంటి వారి గురించి మనకు అవసరం లేదు. కానీ నువ్వు ఎవరు ఎలా అనుకున్నా, ఎలా మాట్లాడినా, క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నప్పుడు, క్రీస్తు సువార్త నీ పత్రికలో రాసుకున్నప్పుడు ఆ సువార్తను ఇతరులు చదువుతున్నారా?
గమనించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. పత్రిక పనేంటి? పదే పదే ఒకే విషయమును ప్రస్తావిస్తూ ఉంటుంది, ఇతరులకు బోధిస్తూ ఉంటుంది, ఇతరులకు చెప్తూ ఉంటుంది, నీకు నువ్వు బోధించుకొని తర్వాత ఇతరులకు బోధిస్తూ ఉంటుంది. ఆ పత్రికలో ఒక విషయం వచ్చి కూర్చున్నప్పుడు అది మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది చదివే వాళ్ళకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, క్రీస్తు పత్రికగా నేను ఉన్నానంటే, నన్ను ఇతరులు చదువుతున్నారు అంటే నేను నిజంగా క్రీస్తును ధరించుకున్నానా? ఇతరులను చూస్తున్నారు, దేవునికి సాక్షిగా బ్రతకమని దేవుడు నాకు చెప్పాడు, కానీ నేను బ్రతుకుతున్నానా? క్రీస్తు పత్రికగా నువ్వే ఉన్నావని చెప్తున్నాడే, మరి నా హృదయాన్ని ఒక పత్రికగా నేను మార్చుకున్నానా? అందులో సువార్తను నేను లిఖించుకున్నానా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే చాలా మంది అనుకుంటున్నారు, ఆయన తప్పులను విడిచిపెట్టి అసలు ఎందుకు వెళ్ళారు క్రీస్తులకి అన్నట్లు, ఆ తప్పులు విడిచిపెట్టేయాలని ఒక భయంతోనే రావట్లేదంట. మరి ఎంత ఘోరమ పాపముతో చనిపోయిన, తప్పులతో చనిపోయినా కూడా మాకు అంతే, కొంతకాలము సంతోషమే మాకు చాలు, యుగ యుగాలు దేవుని దగ్గర నీకు సంతోషం ఉంటుంది, ఎంతో ఎంతో దేవుని దగ్గర ఎంతో గొప్పగా బ్రతుకుతావు, ఉన్నతంగా బ్రతుకుతావు అని చెప్పినా కూడా తెలిసిన క్రైస్తవులే తప్పులు చేస్తున్నప్పుడు తెలియని అన్ని జనులు ఎలా ఉంటారండి? మరి ఎలా ఉంటారండి కదా? మనం ఆలోచించుకోవాలి కదా, గ్రహించుకోవాలి కదా. ఇన్ని గొప్ప గొప్ప మాటలు దేవుడు మాకు వినిపిస్తున్నాడు, మా హృదయం అనే పత్రికల మీద రాస్తున్నాడు, కానీ నా పత్రికని తెల్లగా ఉంచుకున్నాను. ఆయన మాటలు నా హృదయంలోనికి రాసుకోవాలంటే మొదట నీ హృదయంలో ఉన్న చెత్తను నువ్వు తీసేసుకోవాలి బయటికి, తర్వాత వస్తాయి ఆ మాటలు, తర్వాత లిఖించబడతాయి నీ మెత్తని హృదయముల మీద. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. మరో మాట మనం చూసినట్లయితే ప్రియులారా, 2 తిమోతి రాసిన పత్రిక, ఈ రెఫరెన్స్ ద్వారా మనకు ఒక క్రీస్తు పత్రికలోనే అర్థమైంది. మరి పత్రికల పనేంటి అనేది మనం చదువుకున్నట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకున్నామండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఒక లేఖనం ద్వారా, నువ్వు ఒక లేఖనం అని ఆయన మనకు ఆల్రెడీ చెప్పేశాడు, నువ్వు ఒక పత్రిక, క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నావు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారంకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు నువ్వు లేఖనంగా ఉన్నావు. అంటే నిన్ను నువ్వు ఫస్ట్ ఉపదేశించుకో, తర్వాత ఉపదేశించే పత్రికగా నువ్వు మారు. నువ్వు లేఖనంగా ఉన్నావంటే నీకు నువ్వు ఉపదేశించుకోవాలి ఫస్ట్, తర్వాత ఇతరులకు నువ్వు ఉపదేశించాలి, తర్వాత ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నిన్ను నువ్వు ఖండించుకో. అందుకే ఒక చోట మాట్లాడుతూ అంటున్నాడు, నీకు నువ్వు బోధించుకోవా అంటున్నాడు. ఫస్ట్ నిన్ను నువ్వు బోధించుకో, తర్వాత ఇతరులకు చెప్పు. ఇక్కడ కూడా ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును లేఖనం పనే అది. ఒక లేఖనం, ఒక పత్రిక మన చేతిలో ఉందంటే దాంట్లో దిద్దుకోవాలో, లేదంటే ఉపదేశించాలో, దాన్ని తప్పులు సరి చేసుకోవాలి, ఖండించాలి. ఒక విషయం దాంట్లో వచ్చి కూర్చుందంటే దాంట్లో ఖండించడమైనా ఉంటుంది, గద్దించడమైనా ఉంటుంది, లేదా ఒక ప్రేమ ఉంటుంది, ఏదో ఒకటి మనకు ప్రస్తావిస్తూ ఉంటుంది ఆ విషయం. ఇక్కడ కూడా నువ్వు లేఖనంగా ఉండినట్లయితే ఫస్ట్ నిన్ను నువ్వు ఉపదేశించుకో, తర్వాత ఉపదేశించు ఇతరులకు, తర్వాత ఖండించుటకును. దైవజనులు ఎలా అయితే ఖండిస్తారో లేఖనము ద్వారా, నువ్వు ఒక లేఖనంగా ఉన్నప్పుడు నిన్ను ఖండించుకో, తర్వాత ఇతరులను ఖండించు, తర్వాత తప్పు దిద్దుటకును. నీ తప్పులను ఫస్ట్ దిద్దుకో, నీ తప్పులు నువ్వు సరి చేసుకో. నువ్వు ఒక లేఖనంగా నువ్వు మారిన తర్వాత నీ తప్పులు నువ్వు దిద్దుకో. అందులో ఏదైనా పొరపాట్లు ఉండినట్లయితే, ఖచ్చితంగా పొరపాట్లు ఉండే ఉంటాయి ఖచ్చితంగా అండి. చేయని వారు ఎవరు ఉండరు. నేనే చేశానా అని ఎవరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరు చేస్తారు. పొరపాట్లు, తప్పులు ప్రతి ఒక్కరికి తప్పటడుగులు విశ్వాస జీవితంలో వస్తాయి ఖచ్చితంగా. సాతాను ఖచ్చితంగా పుట్టిస్తాడు.
కానీ దాని ఏంది నేను వెళ్ళిపోతానంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. నువ్వు పత్రికగా ఉన్నప్పుడు పదే పదే ఆ తెల్లటి కాగితం మీద పదే తప్పులు నువ్వు లిఖించుకుంటున్నావు అంటే ఆ పత్రికను పీకేసి ఏదో ఒక రోజు పారేస్తాడు ఆయన. కాబట్టి మనం గుర్తించుకోవాలి, ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ నిన్ను ఖండించుకో, తర్వాత ఇతరులను ఖండించు. ఫస్ట్ నిన్ను దిద్దుకో, తప్పులను దిద్దుకో, తర్వాత ఇతరులకు దిద్దుకునేందుకు చెప్పు. తర్వాత ఉపదేశించుకో, నిన్ను ఫస్ట్ ఉపదేశించుకో. లేఖనం పనే అది, తనను తాను ఉపదేశించుకుంటుంది ఏ విషయం ఉంది అనేది, దిద్దుకుంటుంది తప్పు. తర్వాత అది ఖండించుకుంటుంది, ఏదైనా విషయం మనం చదువుతున్నప్పుడు ఖండిస్తుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, లేఖనము పని ఏంటి? నన్ను దేవుడు ఒక క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నావు అని మాట్లాడుతున్నారే ఇక్కడ. మరి నేను పత్రికగా ఉన్నప్పుడు నాలో ఉన్న తప్పులు నేను దిద్దుకోవాలి, నన్ను నేను ఖండించుకోవాలి, నన్ను నేను బుద్ధి చెప్పుకోవాలి, నన్ను నేను బోధించుకోవాలి. ఇతరులకు మాదిరికరంగా నన్ను చదివే విధంగా క్రీస్తు నాలో ఉండినట్లయితే, నన్ను చదివే విధంగా నా సాక్ష్యపు జీవితం ఇతరులకు ఒక రీతిగా మంచి రీతిగా ఉండే విధంగా నా పత్రిక నేను మలుచుకోవాలని ఒక ఆలోచన మనలో పుట్టాలండి ఈరోజు. అలా ఉండినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేశాడండి, దేవుడు నాకేం చెయ్యట్లేదు, నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు దేవుని దగ్గర. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి, రానంటూ ఎవరు లేరు ఈ భూమి మీద మనుషులు. కానీ నువ్వు దేవుని మీద ఆనుకున్నావా? దేవుని మీద ఆనుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి ఏదో రాలేదు అనగానే దేవుని మీద నిందలేసేస్తూ బ్రతికేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకో, నువ్వు క్రీస్తు పత్రికగా ఉన్నావు, నీ హృదయాన్ని శుభ్రపరచుకో. అప్పుడు దేవుని వాక్యము నీ హృదయంలోనికి లిఖించబడతాయి. అప్పుడు నువ్వు అనుకున్నవి జరుగుతాయి. దేవుడు చేయవలసిన పనులు నీకు ఇచ్చినవి కూడా నువ్వు నెరవేర్చగలుగుతావు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నేను నా పత్రికను సిద్ధపరచుకున్నానా లేదనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. నిజంగా పత్రికలను మోసిన వ్యక్తిని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఫిలమోనుకు రాసిన పత్రిక, ఇక్కడ ఒక పర్సన్ మనకు కనిపిస్తాడండి. ఆ పర్సన్ గురించి మనం ఆలోచించుకుందామండి. ఫిలమోనుకు రాసిన పత్రిక, అక్కడ 10వ వచనం చదువుకుందామండి. ఫిలమోనుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలమోనుకు రాసిన పత్రిక 10వ వచనం. క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీయునైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఆ పర్సన్ ఎవరు తెలిసిందండి? ఎవరండి అక్కడ? ఒనేసీము. తన కథ ఏంటి, తన స్టోరీ ఏంటి మనం ఆలోచించినట్లయితే, తను ఒకానొక స్థితిలో ఫిలమోను దగ్గర పనిచేసిన వ్యక్తేనంట. ఆ పనిచేసిన వ్యక్తి ఏదో తనకు ఆ ఫిలమోన్ దగ్గర ఏదో తప్పు చేసి బయటకు వచ్చేసాడంట. ఏదో తప్పు చేసి బయటకు వచ్చేసిన తర్వాత పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు ఎలా ఉన్నాడంట అంటే ఈ ఒక నిష్ప్రయోజనముగా ఉన్నాడంట. మునుపు నిష్ప్రయోజనముగా ఉన్నాడంట, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు మనం కూడా అలాగే ఉంటాం కదా, నిష్ప్రయోజనము, ఏం పనికిరామంటే దేవునికి వచ్చేంత వరకు మన స్థితిగతులు మనకు అస్సలు అర్థం కాలేదు. దేవునిలోనికి వచ్చిన తర్వాతనే నేను కూడా ప్రయోజనంగా మారగలుగుతాను అనే ఒక విషయం మనలోనికి వచ్చింది, ఒక ఆలోచన మనలోనికి వచ్చింది. అక్కడ కూడా ఫిలమోనుకు రాసిన ఆ పత్రికను తీసుకెళ్తూ ఆ పత్రికలు లిఖించబడ్డ మాటలు ఇవి. ఆ యొక్క పత్రికను తీసుకెళ్ళిన వాడు కూడా ఒనేసీమేనంటండి. ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని నిష్ప్రయోజనంగా బ్రతికాడు. ఏదో తప్పు చేసి ఫిలమోను దగ్గర నుండి బయటకు వచ్చేసాడంటండి ఒనేసీము. ఏదో తప్పు చేశాడు,
తప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, తప్పులు దిద్దుకోవాలి. అదే లేఖనాల పని. లేఖనం ఏదైనా తప్పు ఉంది అంటే, ఈ పత్రికలు ఏదైనా తప్పు ఉంది అంటే దాన్ని దిద్దుకుంటాం కదా, దాన్ని సరి చేస్తాం కదా, తప్పును చెరిపేసి తర్వాత మంచిగా రాసుకుంటాం కదా. తను కూడా మునుపు నిష్ప్రయోజనంగా ఉన్నాడంట. ప్రయోజనం లేని ప్రయోజనంకు విధంగా తను లేడు, అనుకూలముగా లేడు. కానీ ఏదో తప్పు చేసి ఆ ఇంటిలో నుండి బయటకు వచ్చేసాడంట. తర్వాత నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. చూసి ఎంతగా మారిపోయాడు అతను. పౌలు గారే సొంతంగా నా ప్రాణము వంటి వాడైన వాడు అని చెప్తున్నాడు. సాక్ష్యం వచ్చేసింది అక్కడ. మునుపు ఎలా ఉన్నాడు? నిష్ప్రయోజనంగా ఉన్నాడు. తర్వాత ప్రయోజనకరంగా మారాడు. మరి నువ్వు నిష్ప్రయోజనంగా ఉన్నావో, దేవుని కొరకు ప్రయోజనకరమైన విధంగా నువ్వు ఉన్నావో లేదో అనేది గ్రహించుకోవాలి. ప్రాణము వంటి వాడు అంటున్నాడు. ఎంతగా నమ్మకం వచ్చేసిందండి అతని మీద. ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు తప్పు చేశాడు, ఖచ్చితంగా నిష్ప్రయోజనంగా ఉన్నాడు. కానీ అలాంటి వాడిని చేర్చుకొని పౌలు గారు నా ప్రాణము వంటి వాడు అంటున్నాడు. చదువుకుందామండి. అలాగే నా ప్రాణము వంటి వాడైన అతని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను స్వార్థ కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవలని ఉంటిని గాని నా దగ్గర నేనే ఉంచేసుకోవాలనుకుంటున్నాను. కానీ నీ దగ్గర ఏదైతే తప్పు జరిగిందో అది నీకు తనను సరి చేసుకున్నాడని నీకు తెలియాలి. కాబట్టి నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. అతడిక మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడగును. ప్రియ సహోదరుడు గాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు గాను నీ యొద్ద ఎల్లప్పుడూ నువ్వు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కొద్ది కాలం అంట ఎడబాసి ఉండంట. ఏదో తప్పు చేసి వచ్చాడంట. అక్కడ మనకు క్లారిటీ లేదు, కానీ ఎడబాసి ఉండెను అనే ఒక క్లారిటీ అయితే మనకు వచ్చింది. ఫిలమోన్ గారి దగ్గర పని చేస్తూ ఏదో తప్పు చేసి బయటకు వచ్చేసిన తర్వాత తన తప్పును తను తెలుసుకొని పౌలు దగ్గర పశ్చాత్తాపం పడితే అప్పుడు ఒక పత్రికలో రాసి తన చేతే ఆ ఒనేసిము చేతనే ఆ పత్రిక ద్వారా ఫిలమోనుకు పత్రిక రాశాడంట. ఆ పత్రికలో నా ప్రాణమైనంటి వాడు తప్పు తను చేశాడు, తర్వాత దిద్దుకున్నాడు. పత్రిక కాదా మరి, తను పత్రికనేనండి. తన తప్పును తను దిద్దుకున్నాడు. మరి క్రీస్తు పత్రికలుగా ఉన్న మనము మన తప్పులు మనం దిద్దుకుంటున్నామా? ఇతరులు చదివే అంత విధంగా అంత గొప్ప లేఖనముగా మనం మారుతున్నామా? ఏమన్నా అంతగా నేను ఉండలేకపోతున్నానేమో నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నావు అంటే దేవుడు నీకు నిష్ప్రయోజనమైన జీవితాన్ని ఎప్పుడో తోసేశాడు, బయటకి పక్కకు తోసేశాడు. ప్రయోజనకరంగా ఆయన మార్చాడు. కానీ నువ్వు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు, దాన్ని ఇష్టపడలేకపోతున్నావు. ఎంతసేపు పాత స్వభావమే పాత జీవితమే మనకు కావాలా? నిష్ప్రయోజనమైన, అది ప్రయోజనం లేకున్నా కూడా దానిలోనికి వెళ్ళిపోయి పడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి అలాంటి వారుగా ఉండకూడదు. ఒనేసిమంట తన తప్పు తను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం పడ్డాడు. తన ప్రాణము అంటి వాడు. నువ్వు కేవలం దాసుడుగా నువ్వు చూడొద్దు, దాసుడుగా తనను చూడొద్దు. తర్వాత చదువుకుందాం. నీ యొద్ద ఎల్లప్పుడు ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినేడలా నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా గుణమన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలు నేను స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును అని చెప్తున్నాడండి. అంటే పౌలు గారికి అంత గొప్ప సువార్తికుడికి కూడా తన మీద అంత మనసు, అంత గొప్ప మనసు వచ్చేసిందంటే తన పశ్చాత్తాపం ఎలా పడి ఉంటాడో ఆలోచించండి ఒకసారి. ఎంత పశ్చాత్తాపం పడి ఉంటే తను తప్పు చేసినా కూడా దాన్ని దిద్దుకొని ముందుకెళ్ళాడండి. తాను పత్రిక ఆ పత్రికను తీసుకెళ్లి ఫిలమోను గారికి ఇచ్చాడు. ఇది నిజమైన పత్రిక అంటే. పాత స్వభావాలు అలాగే ఉంచుకొని, పాత ఆలోచనలు అలాగే ఉంచుకొని ఎంతసేపు మన సొంత కార్యములు, ఎంతసేపు మన సొంత పనులను విడిచిపెట్టేసినట్లయితే ఇంకా మనము నిష్ప్రయోజనంగానే ఉంటామండి కదా. మనం ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూసినట్లయితే పిల్లరా, కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము
కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. అతనిని మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇక్కడ కూడా ఒనేసిము యొక్క ప్రస్తావన వచ్చింది. ఇక్కడ మరొకసారి చదువుకున్నట్లయితే మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను అంటే, ఒకనాడు నిష్ప్రయోజనంగా బ్రతికిన ఒనేసిము తర్వాత వాళ్లకు ప్రయోజనకరముగా మారి దేవుని కొరకు బ్రతికిన వాడు, పత్రికలు మోసిన వాడుగా మనకు కనిపిస్తున్నాడండి. మరి మనం ఆలోచించుకోవాలి, నా నిష్ప్రయోజనమైన పనులు మరలనే తీసుకొచ్చి ప్రయోజనకరమైన దాంట్లో తర్వాత అలాగే బ్రతుకుతున్నానేమో, దాన్ని తీసుకొచ్చి మరలా దీంట్లోకి నేను పెట్టుకున్నానేమో. మనం ఆలోచించుకోవాలి. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును నమ్మకముగా వచ్చేసాడండి. లాస్ట్ కి నిష్ప్రయోజనంగా బ్రతికిన వాడు ఒక నమ్మకమైన వ్యక్తిగా మారాడు. మరి నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నావా? మనుషుల్లో నమ్మకాలు కొంతవరకే ఉంటాయండి. ఇక్కడ దేవుడు నీ మీద ఉంచుకున్న నమ్మకం ఎంతో ఉంచుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. ఇక్కడ కూడా ఆ ప్రస్తావన వచ్చి, ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను, ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేయటం. మీ యొద్ద నుండి వచ్చిన వాడే, తాను తప్పు చేసి వచ్చిన వాడే, కానీ తర్వాత మారు మనసు పొందాడు. తర్వాత తన తప్పును తను తిట్టుకున్నాడు. మరి ఇన్ని మాటలు, ఇన్న గొప్ప విలువైన మాటలు మనం వింటున్నా కూడా ఇంకా తప్పును దిద్దుకోలేకుండా పాత స్వభావాలు తీసుకొచ్చి ఇక్కడ మరలా ఉంచోవాలేరు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. నువ్వు పత్రికగా ఉన్నావంటే నిన్ను చదివే విధానంత గొప్పగా నువ్వు ఎదగాలి దేవునిలో. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఆయన పత్రికగా నువ్వు ఉండినట్లయితే, ఆయన ప్రేమ లిఖించబడ్డ నీ హృదయమునే పత్రిక ద్వారా ఆయన ప్రేమ నీలో నిజంగా ఉండినట్లయితే నువ్వు ఎలా ఉంటావు అనేది ఒక మాట మనం చూసుకుందామంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నువ్వు పత్రిక ఉన్నప్పుడు ఎలా అయితే ఒక పత్రిక పదే ఒక విషయం గురించి ప్రస్తావిస్తూ ఉంటుందో, ఆయన ప్రేమ నీ హృదయంలో నిజంగా లిఖించబడినట్లయితే ఆ ప్రేమ నీలో నిజంగా బలవంతం చేయట్లేదా? ఖచ్చితంగా చేసిన. ఒకసారి చూసుకున్నట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. విశ్వసించితిని గనుక మాటలాడి యాలు చదువుతారండి మీరు. 4వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. విశ్వసించితిని గనుక మాటలాడితిని అని రాయబడిన ప్రకారము కాదండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, యాలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. నీలో నిజంగా క్రీస్తు ప్రేమ నీ పత్రికలు లిఖించబడినట్లయితే, క్రీస్తు ప్రేమ మనల్ని ప్రతిసారి బలవంతం చేస్తూ ఉంటుందంట. ప్రతిసారి బలవంతం చేస్తూ ఉంటుంది. ఒక పత్రికలో ఒక విషయం మనలో ప్రతిసారి ఇదే విషయం అని సూచిస్తూ ఉంటుందో, ప్రస్తావిస్తూ ఉంటుందో, ఆ మాట ఇక్కడ కూడా నువ్వు ఒక పత్రికగా మారి దేవుని ప్రేమను ఆ పత్రికలు నువ్వు రాసుకున్నట్లయితే, ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నిన్ను బలవంతం చేసే విధంగానే ఉంటుంది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది అన్నాడు అలనాటి క్రైస్తవులు. అలనాటి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది అంటున్నాడు.
అలనాటి ఆ ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు దేవుని కొరకు ఒక రాయబారులుగా క్రీస్తు పత్రికలుగా బ్రతికిన వారు నేటి క్రైస్తవులు నిజంగా రాయబారులుగా మనం ఉన్నామా? క్రీస్తు పత్రికలుగా మనం ఉన్నామా? ఆయన ప్రేమని నువ్వు నిజంగా బలవంతం చేసినా కూడా ఆ బలవంతాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నీ కోరికలు తీర్చుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు నేటి క్రైస్తవులు మనం చూస్తున్నామండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఆనాడు రాయబారులు మేము పత్రికలుగా ఉన్నాము అని ఆనాడు వాళ్ళు చెప్పుకున్న భక్తులు, నేటి క్రైస్తవులో బ్రతుకుతున్న భక్తులు. మరి మనం ఆలోచించుకోవాలి, నేను పత్రికగా నేను నిజంగా ఉన్నానా? రాయబారులుగా నేను క్రీస్తు కొరకు మేము బ్రతుకుతున్నామా? ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. యాలగనగా అందరి కొరకు ఒక మృతి పొందడు కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక, కానీ మేము మా కొరకే మేము బ్రతుకుతామండి అని చెప్తారు ఈనాటి క్రైస్తవులు. కానీ చెప్తున్నాడు అక్కడ, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు అని వారు చెప్తున్నారు. మేము బ్రతుకుతున్నది మా కొరకు కాదు, క్రీస్తు కొరకు మేము బ్రతుకుతున్నాము అని వారు సాక్ష్యం ఇచ్చేశారు. మరి నీ సాక్ష్యం, నీ పత్రికలో లిఖించబడ్డ సాక్ష్యం ఎలా ఉంది? మనం ఆలోచించుకోవాలి. తమ కొరకు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. వారు నిశ్చయించుకున్నారు. వారి విశ్వాస జీవితంలో నిశ్చయం ఉంది. మరి నీ విశ్వాస జీవితంలో నిశ్చయం ఉందా? నువ్వు ఒక పత్రికగా మారావా? దేవుని విషయము, దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేయట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బలవంతం చేస్తుంది. కానీ ఆ బలవంతాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టాన్ని, నీ కోరికను తీర్చుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఆయన ప్రేమని, ఆ ప్రేమలో ఉన్న బలవంతం నీకు కనిపించట్లే. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నేను బలవంతం చేస్తూ ఉంటుంది. ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇది నీకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు ఇలాగే చేయాలని దేవుడు మనకు ప్రతిసారి నీ హృదయంలో ఈ మాటలు ఎలా అయితే లిఖించబడుతున్నాయో ఆ లిఖితమైన మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రేమ బలవంతం చేస్తూనే ఉంటుంది. కానీ ఈ మాటలు చాలా మంది ఈ చెవులో విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్న వారు ఉన్నాడు. మరి తీర్పులోనికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? ఇన్ని గొప్ప మాటలు నువ్వు విన్నావే, ఒక పత్రికగా నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పాడే, కానీ నువ్వు చేసింది ఏంటి అని ఒకానొక రోజు అడిగే స్థితి ఎవరు తెచ్చుకోవద్దండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనలో ఉన్న ఆ లిఖితమైన మాటలు, క్రీస్తు ప్రేమ మనల్ని ఎల్లప్పుడూ బలవంతం చేస్తూ ఉంటుంది. నువ్వు ఇలాగే ఉండి ఇలా ఉండొద్దు అని చెప్పేసి ఆ మాటలకు ఎంత మాత్రము చెవి యొగ్గని వారుగా ఉండకూడదు. చెవి యొగ్గి దేవుని కొరకు బ్రతికే పిల్లలకు ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఒక పెన్ను ఉంది అనుకోండి, కేవలం పెన్నే అది, అందులో ఇంక లేకపోతే అది రాస్తుందా? రాయదు కదా. నువ్వు ఉన్నావు, నువ్వు దేవునిలో లేకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఈ భూమి మీద బ్రతకగలుగుతావు? అసలు బ్రతకలేవు కదా. ఆ పెన్ను ఎలా అయితే ఇంక ద్వారానే ఆ పెన్నుకు వాల్యూ వచ్చిందో, నువ్వు మనిషిగా ఉన్న నేను దేవుని ద్వారానే నీకు వాల్యూ వచ్చింది. అది మనం గుర్తించుకోవాలి, అది మనం గమనించుకోవాలి. కాబట్టి నేను పత్రికగా ఉన్నానో లేదో ఇతరులు చదివే విధంగా క్రీస్తు ప్రేమను నేను ధరించుకొని, క్రీస్తు యొక్క మాటల్ని ధరించుకొని, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, నేను బ్రతకాలి. అలాగే ఇతరులు నన్ను చదివే విధంగా ఒక గొప్ప పత్రికగా, క్రీస్తు పత్రికగా నన్ను నేను మార్చుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని కోరుకుంటున్నా. ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభువా తండ్రి, అలనాడు క్రైస్తవులు ప్రభువా, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు తండ్రి, మేము రాయబారులము, క్రీస్తు పత్రికలము తండ్రి ప్రభువా, వారు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయారు ప్రభువా. ఈనాడు నేటి క్రైస్తవులుగా ఉన్నాం మేము ప్రభువా, మేము ఎలాంటి స్థితిలో మేము ఉన్నాము అనేది గుర్తించుకోవడానికి మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు ఏదైతే విషయమో మా చెవిన పడుతుందో ప్రభువా, దాని ప్రకారంగా జీవించినట్లుగా మా అందరికి సహాయం చేయండి తండ్రి. మీకు విరుద్ధమైన కార్యంలో ఏ మాత్రము చేయనొల్లక తండ్రి ప్రభువా, లేఖనంగా ఉన్న మేము ప్రభువా, మాకు మేము ఖండించుకొని ఇతరులకు ఖండించే విధంగా, మాకు మేము బుద్ధి చెప్పుకొని ఇతరులకు బుద్ధి చెప్పే విధంగా, మాకు మేము పరీక్ష చేసుకొని తండ్రి ముందుకు వెళ్ళటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా,
మెత్తని హృదయములని పత్రికల మీద మా హృదయంలో రాసుకుంటూ ఉన్నప్పుడు తండ్రి ప్రభువా ఆ ప్రేమ మమ్మల్ని ఎల్లప్పుడూ బలవంతం చేస్తూ ఉంటుందని గుర్తించుకుని తండ్రి ప్రభువా అవును తండ్రి మీ ఇష్టానుసారంగా ప్రభు మీ చిత్త ప్రకారంగా జీవించుటకు మా అందరికి సహాయం చేసి తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ ప్రేమను ఎంత మాత్రం నిర్లక్ష్య పడితేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా మీ యొక్క కృప చేత మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. ప్రభు మీ మీద ఆనుకొని ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయండి. మీ మీద తండ్రి మేము ఆనుకోకపోతే మేము ఏది చేసినా అంతయు వ్యర్థము గనక తండ్రి మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని మీ కొరకు మేము బ్రతుకుతున్నాము లేదో అనేది మాకు మేము పరీక్ష చేసుకొని ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు ఏదైతే విన్నారో ప్రభు ఆ మాటలన్నింటినీ తండ్రి శ్రద్ధగా తండ్రి మా హృదయాలన్నింటినీ తండ్రి మేము జాగ్రత్త చేసుకున్నటకు మా అందరికి సహాయం చేయమని తండ్రి. ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే క్షమించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించుకుంటాం అక్కడ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతో విలువైన సంగతుల గురించి వివరించిన సహోదరు గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ లేచి నిలుస్తున్నట్లయితే ఒక పాట